హాయ్ హలో దిస్ ఇస్ ఉదయ్. వెల్కమ్ టు ఎక్స్పర్ట్ టెక్ ఛానల్. సో మన మహాకవి శ్రీ గారు చెప్పినట్టుగా పని చేయకుండా కష్టపడకుండా అది ఏ విజయమైనా మనకు సొంతం కాదు. సో కష్టపడే వారి కోసం, విజయాన్ని అందుకోవాలనుకునే వారి కోసం ఒక గొప్ప అవకాశాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. సో ఎవరైతే సెకండరీ ఇన్కమ్ సోర్స్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ చాలని జీతాలతో సతమతం అవుతున్నారో, ఎవరైతే తమ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారో, ఇలాంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కనీస అవసరాలకు కూడా కష్టపడాల్సి వస్తుందో, ఎవరైతే ఈ సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలనుకుంటున్నారో, సో వాళ్ళందరి కోసం ఒక గొప్ప అవకాశం అండి. ఈ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే సో తప్పకుండా విజయం సొంతం అవుతుందని నేను సగర్వంగా చెప్పగలను. మనం ప్లాన్లోకి వచ్చేసినట్టయితే సో friendjones.com మన వెబ్సైట్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒరిజినల్ లీగల్ డాక్యుమెంట్స్. సో మనకు పాన్ కార్డ్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్స్ కానీ అండ్ ఫస్ట్ సర్టిఫికేట్ కానీ ఫుడ్ కార్పొరేషన్ నుంచి, నెక్స్ట్ ట్యాన్ వచ్చేసి, సో ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంటేషన్స్ అన్నీ. సో మీరు అన్నీ చూసారు కదా. నెక్స్ట్ మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు, www.friendjones.com అని చెప్పేసి. సో బేసిక్గా ప్లాన్లోకి వచ్చేస్తే సో చాలా రీజనబుల్ ప్యాకేజ్ అండి ఇది. సో ఎందుకంటే ఇప్పుడున్న ఆర్గనైజేషన్స్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎంఎల్ఎం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. బట్ ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంత జెన్యూన్గా, ఇంత రిలయబుల్గా మనకు ప్యాకేజ్ అనేది ఇవ్వలేదు. సో నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ మినిమం అమౌంట్ దాదాపుగా అబోవ్ 500 అండ్ అబోవ్ 1000 రూపీస్లో ఉన్నాయి సార్. ఓకే, ప్లాన్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తాను సార్. సో కేవలం 100 రోజులు, కేవలం 100 అంటే 100 రోజులు కనుక కష్టపడినట్టయితే మినిమం 5 లక్షలు మినిమం సార్. ఇది చాలా తక్కువ చెప్తున్నాను నేను. మినిమం ఇంతకంటే తక్కువ వచ్చే అవకాశమే లేదు కాబట్టి మినిమం 5 lakhs దగ్గరే చెప్తున్నాను. సో మ్యాక్సిమం అనేది మీ వర్త్, మీరు ఎంతవరకు అయితే కష్టపడగలుగుతారో. మీరు కష్టపడే ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంట అత్యంత విలువైనదండి. మీ కష్టాన్ని మనీ రూపంలో మార్చే ఏకైక మార్గం ఇది. సో మనం ఇక ప్లాన్లోకి వచ్చేద్దాం. సో ప్యాకేజ్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఈ 200 రూపీస్తో కంపెనీ మనకి ఏమేమి చేస్తుంది, ఏమి ఇస్తుంది, కంపెనీ నుంచి మనం ఏం బెనిఫిట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చే ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే షాపింగ్ వాలెట్ అండి. సో కంపెనీ మొత్తం కంప్లీట్గా ఈకామర్స్ వెబ్సైట్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఉన్నాయో, సో అలాగే మనకు ఒక ఈకామర్స్ స్టోర్ని మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు ఇంట్రడ్యూస్ ఆఫర్ కింద 2000 రూపీస్ వ్యాలెట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాలెట్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇచ్చే టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 రూపీస్ షాపింగ్ వాలెట్ అండి. సో నెక్స్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ అండ్ బూస్టర్ ఇన్కమ్. సో ఈ 5 ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి మనకు కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ 2000 రూపీస్ వ్యాలెట్ నుంచి మనం ఏమేమి చేయొచ్చు అంటే, మనం ఎప్పుడైతే షాపింగ్ చేస్తామో ఇందులో నుంచి, సో ఏమైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో, సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ నుంచి అప్ టు 50% మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం షాప్ చేసినప్పుడు దానికి ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్ ఉందనుకోండి. సో అందులో 50 రూపీస్ అనేవి లెస్ అవుతుంది. అది మన వ్యాలెట్ నుంచి. రిమైనింగ్ 50 రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పే చేస్తే సరిపోతుంది. సో అలా మనకు 2000 రూపీస్ వాల్యూ అమౌంట్ మనము ఇందులో షాపింగ్ వాలెట్లో యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. సో డైరెక్ట్ రెఫరల్ వచ్చేసి 50% రిటర్న్. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి యూట్యూబ్లో అండ్
ఇంతకుముందు వచ్చిన ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఆర్గనైజేషన్ కూడా MLM చరిత్రలో 50% అనేది రిటర్న్ ఇవ్వలేదు. 100% షూర్గా చెప్తున్నాను నేను. రిటర్న్ ఏ ఆర్గనైజేషన్ కూడా 50% ఇవ్వలేదు. సో మనకి ఇందులో 50% డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద 100 రూపీస్ మనకు రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సో నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 10 లెవెల్స్ వరకు మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనం ఎవరైతే రెఫర్ చేస్తామో సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ లెవెల్లో ఉంటారండి. వాళ్ళ నుంచి మనకు డైరెక్ట్గా 100 రూపీస్ అంటే 50% మనకు రిటర్న్గా రావడం జరుగుతుంది. సో సెకండ్ లెవెల్ 2 మనం రెఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే మళ్ళీ రెఫర్ చేస్తారో సో వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు సెకండ్ డైరెక్ట్ అవుతారు. సో వాళ్ళ సెకండ్ డైరెక్ట్ నుంచి 20 రూపీస్ అండ్ థర్డ్ డైరెక్ట్ నుంచి 10 రూపీస్. సో 4th 5th ఇలా మనకు 10th లెవెల్ వరకు ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు ప్రతి ఒక్క లెవెల్ నుంచి కూడా మనం వర్క్ చేసినా చేయకపోయినా ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద వచ్చేస్తుంది మీకు. సో వర్క్ మనం చేసినా చేయకపోయినా మన టీంతో వాళ్ళకి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మనం ట్రైన్ చేస్తూ అవకాశం ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, సో ఈ 10th లెవెల్స్లో మనకు అమౌంట్ ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఫార్మాట్లో ఉంది, చూద్దాం ఇక్కడ. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 10x10 మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నట్టయితే సో మీకు చెప్పినట్టుగా 100 రోజుల్లో మనము ఈ ప్లాన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో 100 రోజుల్లో మనం అనుకున్న ఈ 5 lakhs ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో చిన్న ఫార్ములా చూద్దాం మనము. ఫస్ట్ మన టీం వచ్చేసి ఫస్ట్ రెఫరల్లో 10 లాగిన్స్ మనం చేసినట్టయితే సో 10 రెఫరల్స్ మనం ఇచ్చినట్టయితే సో వాళ్ళ ప్రతి పర్సన్ నుంచి 100 రూపీస్ అంటే 1000 రూపీస్ మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ డైరెక్ట్ అని చెప్పాము కదా, సెకండ్ మన డైరెక్ట్ నుంచి వచ్చిన టీం కూడా వాళ్ళు సేమ్ యాజ్ యూజువల్గా 10 మెంబర్స్ని మనకు లాగిన్ చేసినట్టయితే 100 మెంబర్స్ అవుతారు. సో ప్రతి 100 మెంబర్స్ నుంచి 20 రూపీస్ అంటే 2000. సో ఇలా కంటిన్యూషన్లో 10x10 మ్యాట్రిక్స్లో నెక్స్ట్ 1000 వస్తుంది అండ్ 10,000 1 lakh 10 lakhs ఇలా కంటిన్యూషన్గా మనకు 1000 crores అనేది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ టీమ్. సో ఈ నెంబర్ ఆఫ్ టీమ్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్ 7,000 crores అండి. సో ఇంత పాసిబుల్ అవుతుందా? సో ఎంత మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లో చేసినా కూడా 7,000 crores అనేవి మనకి ఇక్కడ అవకాశం ఉందా? సో 100% ఉందా లేదా అనేది మనము మీకు నెక్స్ట్ లైన్లో చెప్తామండి, ఒకసారి చూడండి. సో ఈ 10 మెంబర్స్ మనకు చేస్తారా చేయరా? ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాట్రిక్స్ని 10 మెంబర్స్ మనకు చేయగలుగుతారా లేరా, ఎందుకు చేస్తారు అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాయల్టీ ఇన్కమ్లో మనకి లెవెల్స్లో చెప్పినట్టుగా రాయల్టీ ఇన్కమ్ 4% ఇస్తుంది. రాయల్టీ ఇన్కమ్ ఎందుకు ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేక్ 5 డైరెక్ట్స్. సో కంపెనీలోకి లాగిన్ అయిన 5 డేస్లో 5 లాగిన్స్ కనుక మనం చేసినట్టయితే కంపెనీ మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద 4% కంపెనీ టర్న్ ఓవర్ మీద ఇస్తుంది. సో అగైన్ నెక్స్ట్ 5 డేస్ అంటే 10 డేస్లో కనుక ఇంకో 5. సో టోటల్గా 10 డేస్లో 10 మెంబర్స్ మనం లాగిన్ చేసినట్టయితే 3% బూస్టర్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఈ రెండింటి కోసమైనా కూడా మనం 10 మెంబర్స్ లాగిన్స్ అనేవి మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో సరే ఎంతమంది చేయగలుగుతారు? 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, 1,00,000 మంది చేస్తారా, 10 లక్షల మంది చేస్తారా? సో ఎంతైనా పర్లేదు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఈ లాగిన్స్ కోసం, బూస్టర్ ఇన్కమ్ కోసం, రాయల్టీ కోసం కాకపోయినా సో వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం వర్క్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఇది ఫినిష్ అవుతుంది. బట్ మనం కంపెనీలో 7,000 crores ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంది అని కంపెనీ చెప్తుంది. సో ఇదంతా వదిలేయండి, 100% ఇదంతా కూడా కంపెనీ 100% సక్సెస్ అయితేనే. సో మనం ఇక్కడ సక్సెస్ రేట్ని కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే సో 50% మనం కంపెనీ సక్సెస్ అయింది అనుకోండి. సో కంపెనీ 50% కనుక సక్సెస్ అయితే మనకి ఇందులో 50% ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది, అంటే 3,500 crores. 50% కాదు, 10% వేసుకోండి, ఓకే. అండ్ 10% కూడా వదిలేయండి, 1%. సో 1% మనం క్యాల్కులేట్ చేసుకున్న ఇక్కడ 70 crores అండి. 1% క్యాల్కులేట్ చేసుకుంటే మనకు 70 crores వచ్చే అవకాశం ఉంది. వదిలేసేయండి, 1% కూడా కాదు, 0.1% పాసిబుల్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. 0.1% సక్సెస్ రేట్ కనుక ఉంటే 7 crores. సో 0.1 కూడా వదిలేసేయండి. సో నేను చెప్పిన ఫార్మాట్ ఉంది కదా 100 డేస్లో 5 lakhs అని చెప్పి, సో అదొకసారి చెక్ చేద్దాం. సో అది మనకు కావాలి అనుకుంటే 0.01%. సో ఇంతకంటే తక్కువ రేషియోలో కంపెనీ సక్సెస్ రేట్ క్యాలిక్యులేట్ చేసేది
ఏ ఆర్గనైజేషన్ కూడా ఉండదు. సో ఇంత తక్కువ క్యాలిక్యులేట్ చేసిన మనకు ఈజీగా 7 lakhs వస్తాయి. 7 lakhs మనము ఈజీగా ఎర్న్ చేయవచ్చు. సో ఈరోజు ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఇంట్లో వాడే సరుకులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ రేట్లు ఎలా పెరిగిపోయాయి అనేది మనం చూస్తూనే ఉన్నామండి. బట్ ఈ 200తో మనం ఏం చేయగలం? బయటికెళ్ళి ఏం కొనగలం? కొన్న వస్తువు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ 200తో కనుక మనం ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే ఇంత పెద్ద అమౌంట్‌ని అంత అంత చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోకుండా వర్క్ చేయగలిగితే 100% సక్సెస్ అవుతామండి. సో ఇందులో మనం ప్రొడక్ట్స్ గురించి చెప్పారు కదా! సో ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయని మీరు ఇందులో చూడొచ్చు. అండ్ సో ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా మనం వంటింట్లో కిచెన్‌లో వాడే ఒక రెగ్యులర్ వేర్ అండి. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఇవి. సో ప్రతి ప్రోడక్ట్ నుంచి కూడా మనకు ఎంఆర్పి కంటే తక్కువ రేట్లో రావడం జరుగుతుంది. సో ఎంఆర్పికి ఎందుకు తక్కువ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయట తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయట నుంచి డీలర్షిప్ నుంచి రావడం జరుగుతుందండి. కంప్లీట్‌గా కంపెనీ నుంచి ఏజెంట్స్ అని, డీలర్స్ అని, ఇలా రిటైలర్స్ అండి, వీళ్ళందరి దగ్గర నుంచి రావడం జరుగుతుంది. సో బట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి మనకు డైరెక్ట్‌గా డిస్కౌంట్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ రెగ్యులర్‌గా కంపెనీ ఓన్ బ్రాండ్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా కూడా ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ సో ఈ సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో రాజస్థాన్ నుంచి మనకు కొరియర్ సర్వీస్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోయినందువల్ల ఇప్పుడు కొంచెం ఇబ్బందే. బట్ ఫ్యూచర్ ఆఫ్టర్ లాక్డౌన్ మాత్రం ఖచ్చితంగా మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి ఇంటికి డెలివరీ అవుతుంది. సో ఇన్ ఫ్యూచర్లో కంపెనీ యాప్ కూడా డిజైన్ చేసి అండ్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో ఏమేమి ఉన్నాయని కూడా మీరు చూడొచ్చు. హోటల్ బుకింగ్, ఎయిర్ టికెట్ అండ్ బిల్స్, ట్రైన్ టికెట్స్, ఆన్లైన్ షాపింగ్ అండ్ మనీ ట్రాన్స్ఫర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడెడ్ అవుతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్కి వస్తే 1 డైరెక్ట్ కంపల్సరీ ఫర్ ఓపెన్ ఈచ్ 2 levels. 10 levels నుంచి మనము ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా 5 డైరెక్ట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ 10% టీడీఎస్ కట్ అవుతుందండి. అడ్మిన్ చార్జెస్ అండ్ టీడీఎస్ కలిపేసి 10%. సో రాయల్టీ అండ్ బూస్టర్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ 15 డేస్కి కంప్లీట్గా మన కంపెనీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది కంపెనీ టర్నోవర్ నుంచి. సో విత్డ్రాల్ వచ్చేసి 24/7 మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎనీ టైమ్ ఎనీవేర్. అండ్ కంపెనీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. సో ఇంకే డౌట్ ఉన్నా కూడా మీరు కంపెనీకి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అండ్ వెబ్సైట్లో కూడా మెయిల్స్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసేసుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా కంపెనీని, రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అండ్ మనకు ఫ్యూచర్లో ఒక గొప్ప ఈకామర్స్ వెబ్సైట్గా మనకు ముందుకు రాబోతుంది. సో నెక్స్ట్ ఇంకా మంచి ఆఫర్స్తో, రీపర్చేసింగ్ ఆఫర్తో కూడా మనం ముందుకు రావడం జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, సో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ముందే అన్ని డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు కదా, మరి మెంబర్షిప్స్ ఎందుకు అని. సో ఒక ఆర్గనైజేషన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీగా దానికి పబ్లిసిటీ కావాలండి. సో ఆ పబ్లిసిటీ మనం మూవీ స్టార్స్తో ఇస్తామా, క్రికెట్ స్టార్స్తో ఇస్తామా, యూత్ పబ్లిక్తో ఇస్తామా అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళందరికీ పబ్లిసిటీ కోసం వాళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకు పేమెంట్ చేయాలి. బట్ అదే పేమెంట్ మనకు డైరెక్ట్ సెల్లింగ్లో, డైరెక్ట్ పబ్లిసిటీ ద్వారా కంపెనీ మనకు ఆ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మెంబర్షిప్స్ ఉంటే కంపెనీ ఎక్కువ రోజులు రన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్స్ తీసుకుంటున్నాను, బట్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం ఫాస్ట్గా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందరూ తెలిసే ఉంటుంది. సో ఇది బెటర్ ప్లాన్ అండ్ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ వర్క్ చేస్తే మాత్రం 100% సక్సెస్ వస్తుంది. సో 100 డేస్ కాన్సెప్ట్, 100 డేస్ మైండ్లో పెట్టేసుకొని 100 డేస్ కనుక మనం వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన వెనకాలే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నది ఉంటే నేను రెఫరల్ లింక్ అండ్ నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో తప్పకుండా మీరు వీడియో చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మై ఐడి అండి. ఒకసారి చూసినట్టయితే
మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రాయల్టీ అచీవో, బూస్టర్ అచీవర్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇన్కమ్ వచ్చేసి 1110 రూపీస్ ఉంది. సో నేను ఇప్పుడు విత్డ్రాల్ పెట్టడానికి చూపిస్తానండి. సో అకౌంట్ మేనేజ్మెంట్కి వెళ్ళి అకౌంట్ మేనేజ్మెంట్ నుంచి సెలెక్ట్ చేసేసుకొని పేమెంట్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో నేను టోటల్ అమౌంట్ అయితే పెట్టడం జరుగుతుంది 1110 రూపీస్. సో టీడీఎస్ ఛార్జెస్ కంప్లీట్ చేసేసుకొని 10% కట్ అవుతుంది. సో 999 రూపీస్ మనకు అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. టీడీఎస్ ఛార్జ్ వచ్చేసి అడ్మిన్ ఛార్జ్ రెండు కలిపేసి 5% 10 రూపీస్ అనేవి కట్ అవ్వడం జరుగుతుంది. సో రిమార్క్స్లో ఫండ్ రిక్వెస్ట్ అని పెట్టేస్తున్నాను. సో విత్డ్రా అయితే క్లిక్ చేశాను. సో యువర్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు అడ్మిన్. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ విల్ గెట్ యువర్ పేఅవుట్. సో దీని ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. యా, got it. సో మ్యాక్సిమం 1 or 2 hours ఆర్ ఇంకో 1 hour ఎక్స్ట్రా పట్టవచ్చు. మేబీ అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. సో మీకు క్రెడిట్ అయినాక మళ్ళీ ఒకసారి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో అమౌంట్ విత్డ్రాల్ పెట్టాం కదా ఇందాక. సో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి. సో యాక్చువల్గా ఇప్పుడే క్రెడిట్ అయిపోయింది అమౌంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు 999 పేఅవుట్. సో అప్రూవ్డ్. అమౌంట్ క్రెడిట్ అయింది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ 23 minutes అండి. 23 minutesలో అమౌంట్ అని క్రెడిట్ అవ్వడం జరిగింది. పేటిఎం బ్యాంక్ పార్ట్నర్ నుంచి. సో 999 రూపీస్ డైరెక్ట్గా అకౌంట్లోకి యాడ్ అయిపోవడం జరిగింది. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో యాక్చువల్గా మనం 1 hour 2 hours 3 hours మనం ఎక్స్పెక్ట్ చేసాము. బట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రాంక్ జోన్స్.